మొబైల్ నుంచి యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేశారని సేఫ్ అనుకుంటే పొరపాటే. చాలా యాప్స్ డిలీట్ చేసిన తర్వాత కూడా గూగుల్ అకౌంట్‌కి కనెక్టెడ్‌గానే ఉండొచ్చు. మీ ప్రొఫైల్ డేటా, లాగిన్ యాక్సెస్, పర్మిషన్ ఇలాంటివి కూడా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అసలు రివర్స్ థింకింగ్ చేస్తే మీరు యాప్‌ని డిలీట్ చేశారు. కానీ యాప్ మిమ్మల్ని డిలీట్ చేసిందా? ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన క్వెషన్. మీ అకౌంట్ ఇంకా కనెక్టెడ్‌గానే ఉందా? మీ డేటా ఇంకా వారి సర్వర్‌లో ఉందా? మీ గూగుల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ ఇంకా ఉందా? ఇవి చెక్ చేయకుండా అన్‌ఇన్‌స్టాల్ చేయడం అంటే ఇట్స్ లైక్ లాకింగ్ యువర్ హౌస్ బట్ లీవింగ్ ద కీ ఔట్‌సైడ్. మీ ఇంటికి తలుపు వేసి తాళం బయట వదిలేసినట్టే. ఇప్పుడే చెక్ చేయండి మీ ప్రైవసీ నిజంగా సేఫ్‌గా ఉందో లేదో. మీ మొబైల్‌లో చాలా యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కానీ ఒక యాప్ ఉపయోగించడం లేదని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయకండి. ముందుగా ఆ యాప్‌కి ఇచ్చిన పర్మిషన్స్ లెట్స్ సే కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్ వంటివి రిమూవ్ చేయండి. తరువాత యాప్ స్టోర్స్‌లోకి వెళ్ళి క్లియర్ క్యాష్ మరియు క్లియర్ డేటాని చేయండి. ఇలా చేయడం వల్ల దీంతో యాప్ తీసుకున్న స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అలాగే మీ పర్సనల్ డేటా కూడా రిమూవ్ అవుతుంది. కొన్ని యాప్స్ భవిష్యత్తులో అవసరం పడే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని డిలీట్ చేయకుండా ముందు పర్మిషన్స్ రిమూవ్ చేసి డేటా అండ్ క్యాష్ క్లియర్ చేయడం మంచి ప్రాక్టీస్. అయితే ఆ యాప్ ఇక ఎప్పటికీ అవసరం లేదు అనుకుంటే అప్పుడే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్ స్టోరేజ్ కూడా సేవ్ అవుతుంది. ప్రైవసీ కూడా మరింత సెక్యూర్‌గా ఉంటుంది. లేట్ చేయకుండా అసలు టాపిక్‌లోకి వెళ్దాం. సో మీరు ఏ యాప్ అయితే అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్పై నేను ప్రెజెంట్ ఎక్స్ అంటే ట్విట్టర్, ప్రీవియస్ దాన్ని ట్విట్టర్ అంటాం. సో ఈ ఎక్స్ అనే యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేద్దాం అనుకున్నా. సో దానిపై ట్యాప్ చేస్తే మీకు మోర్ ఫీచర్స్ అని కనిపిస్తుంది కదా, ట్రిపుల్ డాట్స్ అని, దానిపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ యాప్ ఇన్ఫో అని కనిపిస్తుంది. సో ఇలా మీకు ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చి ఒక స్టెప్. సో ఈ ఆప్షన్ మీకు రాకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే యాప్స్ అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి యాప్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ సెర్చ్ బార్లో మీరు ఏ యాప్ అయితే అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకున్నారో ఆ యాప్ని అక్కడ టైప్ చేస్తే ప్రెజెంట్ నేను ఎక్స్ అనే యాప్ని అన్‌ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఎక్స్ పై ట్యాప్ చేయాలి. సో సేమ్ స్క్రీన్ అనేది వచ్చింది. సో ఇవి 2 స్టెప్‌లో మీకు ఏది వర్క్ అవుతే ఆ స్టెప్‌ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మేనేజ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేసి ప్రెజెంట్ ఇది ఆప్షనల్ బట్ నోటిఫికేషన్ని డోంట్ అలౌ చేయండి. తర్వాత పర్మిషన్, ఈ స్టెప్ ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ కెమెరా, కాంటాక్ట్స్, మైక్రోఫోన్, సో ఈ 3 పర్మిషన్స్ అనేవి ఎక్స్ అనే యాప్‌కి ఇచ్చేస్తున్నాను. సో కెమెరా పైన క్లిక్ చేసి డోంట్ అలౌ. సో బ్యాక్ వచ్చేయండి. కాంటాక్ట్స్ పై క్లిక్ చేసి డోంట్ అలౌ, అగైన్ బ్యాక్. మైక్రోఫోన్ పై క్లిక్ చేసి డోంట్ అలౌ, అగైన్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేసేసాను. సో ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ మేనేజ్ నోటిఫికేషన్, తర్వాత పర్మిషన్. సో థర్డ్ స్టెప్ వచ్చి స్టోరేజ్ యూసేజ్ అని కనిపిస్తుంది కదా, సో దానిపై ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్ డేటా, క్లియర్ క్యాష్ అని కనిపిస్తుంది. సో క్లియర్ క్యాష్ చేయండి ఫస్ట్. తర్వాత క్లియర్ డేటా, మీరు ఇక్కడ చూడండి 3.1 MB అనేది డేటా ఉంది. సో దానిపై ట్యాప్ చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. యాప్ డేటా ఇంక్లూడింగ్ ఫైల్స్ అండ్ సెట్టింగ్స్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ డివైస్. సో డిలీట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్లీన్ అయిపోయింది. సో డేటా 0 bytes, క్యాష్ అనేది 0 bytes. సో క్యాష్, డేటా అనేది బోత్ రిమూవ్ చేసేసాం. ఇక ఆ యాప్ ఎక్స్ అనే యాప్ అవసరం లేదు అనుకుంటే చివరగా అన్‌ఇన్‌స్టాల్ పై ట్యాప్ చేయాలి. సో అన్‌ఇన్‌స్టాల్ ఎలా చేయాలి? దీనిపైన హోల్డ్ చేసుకుంటే ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ అని ఉంటుంది. లేకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళా కూడా మీరు ఇంతకు ముందు వచ్చిన ప్రాసెస్లో కూడా అన్‌ఇన్‌స్టాల్ ఉంటుంది. సో ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ పై క్లిక్ చేయండి. సో అన్‌ఇన్‌స్టాల్ చేసేసాం. ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు మీ ఫోన్ స్టోరేజ్ ఖాళీ అవుతుంది. అలాగే ప్రైవసీ కూడా మరింత సెక్యూర్గా ఉంటుంది. ఒక యాప్ను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత
అంతా పూర్తిగా డిలీట్ అయిపోయింది అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చాలా యాప్స్ మీ గూగుల్ అకౌంట్‌కు ఇంకా కనెక్టెడ్‌గానే ఉండవచ్చు. అందుకే యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. అది గూగుల్ అకౌంట్‌కి కనెక్ట్ అయ్యిందో లేదో. ఇక్కడ మీకు 2 వేస్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వే వచ్చి ప్లే స్టోర్‌లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది. దానిపై ట్యాప్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ లింక్డ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయాలి. ఇక్కడ 10 యాప్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ అనే యాప్ ఉంది. దో నేను డిలీట్ చేసేసాను ఈ యాప్ని, అన్ఇన్స్టాల్ చేశాను. బట్ ఈ ఎక్స్ అనే యాప్ స్టిల్ నా గూగుల్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉంది. సో ఆ ఎక్స్ పై క్లిక్ చేసి నేను డిలీట్ ఆలని కొట్టాను. సో ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి, ఒకవేళ మీకు ప్లే స్టోర్లో ఆ ఆప్షన్ కనిపించకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో గూగుల్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయాలి. సో ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో కనెక్టెడ్ యాప్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. సో ఇంతకుముందు మీకు ప్లే స్టోర్లో ఏ ఆప్షన్స్ అయితే కనిపించాయో ఆ 10 యాప్స్ అగైన్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఎక్స్ అనేది నేను అన్ఇన్స్టాల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం. సో నా మొబైల్లోకి వెళ్ళి ఎక్స్ అని టైప్ చేస్తే లేదు, ఎక్స్ అనేది డిలీట్ చేసాను, అన్ఇన్స్టాల్ చేశాను. బట్ నాకు ఇది లింక్ అయి ఉంది నా జీమెయిల్కి. సో ఆ ఎక్స్ పై ట్యాప్ చేసి ఇక డిలీట్ ఆల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒక వార్నింగ్ చూడండి. వాట్ హ్యాపన్స్ టు యువర్ డేటా, యువర్ ఎక్స్ అకౌంట్ అండ్ డేటా ఇన్ఫో దట్ యూ షేర్డ్ విత్ ఎక్స్ విల్ నాట్ బీ డిలీటెడ్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద డేటా అండ్ ఇన్ఫో దట్ యూ షేర్డ్ విత్ ఎక్స్ విజిట్ ద ఎక్స్. అంటే నేను జీమెయిల్ నుంచి ఎక్స్ అనేది గూగుల్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది, కానీ ఎక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ అవ్వదు. సో కన్ఫర్మ్ కొట్టేద్దాం. సో యూ ఆర్ నో లాంగర్ యూజింగ్ ఎక్స్ విత్ యువర్ గూగుల్ అకౌంట్. యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఎక్స్ అగైన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ అట్ ఎనీ టైమ్. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లోజ్ చేయండి. దట్ మీన్స్ ఇప్పుడు చూద్దాం ఎక్స్ అనే యాప్ ఉందా, లేదు. సో పూర్తిగా డిలీట్ అయిపోయింది. సరే, ఇప్పటికే అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ సంగతి ఏంటి బాస్ అని కదా మీ డౌట్. దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. దీనినే రివర్స్ థింకింగ్ అని అనొచ్చు, లేదా రివర్స్ ఇంజనీరింగ్ అని అంటారు ప్రోగ్రామింగ్ సైడ్ అయితే. ముందుగా మీరు ఏ అయితే యాప్ని అన్ఇన్స్టాల్ చేశారో ఇంతకు ముందు, ఆ యాప్ గూగుల్ అకౌంట్కి కనెక్ట్ అయ్యిందో లేదో ఫస్ట్ చెక్ చేయండి. సో ఈజియెస్ట్ వే, సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ఆప్షన్ చూడొచ్చు. బట్ ప్లే స్టోర్లోకి వెళ్దాం. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ట్యాప్ చేస్తే ఇంతకు ముందు చూసిందే లింక్డ్ యాప్స్ ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి, జూమ్ అనేది నేను ఎప్పుడూ వాడాను, బట్ స్టిల్ జూమ్ అనేది నాకు జీమెయిల్ అకౌంట్ కనెక్ట్ అయ్యింది. ఒకసారి చూద్దాం జూమ్ నా మొబైల్లో ఉందో లేదో. చూడండి, జూమ్ అనేది నా మొబైల్లో లేదు, అది ఎప్పుడు అన్ఇన్స్టాల్ చేశాను. సో అది స్టిల్ నా గూగుల్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉంది. ఒకవేళ కనెక్ట్ అయి ఉంటే డైరెక్ట్గా జూమ్ని డిస్కనెక్ట్ చేయకండి. మళ్ళీ యాప్ని ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ రిమూవ్ చేసి ఇట్స్ అన్ ఆప్షనల్, తర్వాత గూగుల్ అకౌంట్ ద్వారా ఆ యాప్ని డిస్కనెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ అసలు ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. జూమ్ని మీరు ఫ్యూచర్లో, జూమ్ అనే యాప్ని మీ ఫ్యూచర్లో ఇంకెప్పటికి ఉపయోగించాలనుకోండి, మీ ప్రొఫైల్ డేటా అనేది ఆ యాప్ దగ్గర ఇంకా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చాలామంది యాప్ని అన్ఇన్స్టాల్ చేయడము, లేకపోతే గూగుల్ అకౌంట్ నుంచి డిస్కనెక్ట్ చేయడం చేస్తారు. కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది జూమ్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఫస్ట్ దానికి ఏం చేయాలి, ఈ జూమ్ని ఇక్కడ డిస్కనెక్ట్ చేయకుండా ఫస్ట్ జూమ్ని ఇన్స్టాల్ చేద్దాం. జూమ్ ఇన్స్టాల్. సో కంటిన్యూ విత్ మై ఈమెయిల్. సో నా జూమ్ యాప్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. సో నేను ఫ్యూచర్లో జూమ్ని ఉపయోగించను కాబట్టి ఫస్ట్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది జూమ్ దగ్గర నుంచి డిలీట్ చేసేద్దాం. సో దానికోసం జూమ్ అనే కాదు, మీరు ఏ యాప్ అయినా సరే ఇంకా ఫ్యూచర్లో ఉపయోగించరు అనుకుంటే ఫస్ట్ ఆ యాప్లో మై ప్రొఫైల్ అని ఉంటుంది కదా, సో దానిపై క్లిక్ చేసి దానికంటే ముందు వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ చూడండి. నేను జూమ్ అనేది
క్రోమ్లో లాగిన్ అయ్యి ఉండా, వేరే మొబైల్లో లాగిన్ అయ్యి ఉండా, డెస్క్టాప్లో లాగిన్ అయ్యి ఉండా. ఇది అన్నోన్, ఇది నేనో కాదో కూడా తెలియదు. కానీ పాస్ట్లో ఎప్పుడో నేను లాగిన్ అయ్యి వదిలేసుండా. ఇది ఎక్కడన్నా కేఫేలో కావచ్చు, వేరే మొబైల్లో కావచ్చు, లాగిన్ చేసి వదిలేస్తున్నా. సో దానికోసం సైన్ అవుట్ ఆఫ్ ఆల్ సెషన్స్. ఫస్ట్ ఏం చేద్దాం, సైన్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అవుట్. సో యువర్ సెషన్ హ్యాస్ బిన్ ఎండెడ్. సో నేను ఇంతకుముందు ఎక్కడైతే కెఫేలో కానీ వేరే మొబైల్లో కానీ లాగిన్ చేశానో అక్కడంతా లాగౌట్ అయిపోతుంది. సో లాగౌట్ చేసాం కాబట్టి జూమ్ని అగైన్ లాగిన్ చేద్దాం. సో సైన్ ఇన్, లాగిన్ విత్ గూగుల్. సో నా ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంటిన్యూ. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్పై ట్యాప్ చేసి మై ప్రొఫైల్ అని ఉంటుంది కదా, దాంట్లో అకౌంట్లోకి వెళ్తే డెలీట్ అకౌంట్ అని ఉంటుంది. సో గో టు వెబ్ పోర్టల్ అండ్ డెలీట్. సో డెలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు జూమ్ దగ్గర జూమ్ అనే సర్వర్లో మన ఇన్ఫర్మేషన్ అంతా డెలీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంతకుముందు ఎలా అయితే అన్ఇన్స్టాల్ చేసామో సేమ్ ప్రాసెస్. యాప్ ఇన్ఫోలోకి వెళ్దాం, పర్మిషన్స్ రిమూవ్ చేద్దాం, నో పర్మిషన్స్. తర్వాత డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేసేద్దాం. క్లియర్ క్యాష్ కూడా చేశాను నేను. తర్వాత ప్లే స్టోర్లో నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మేనేజ్ యువర్ అకౌంట్లోకి వెళ్తే లింక్డ్ యాప్స్ అని ఉంటుంది. సో ఈ లింక్డ్ యాప్స్లో జూమ్ అని ఉంది కదా, సో డెలీట్ ఆల్, సో కన్ఫర్మ్. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ని ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మీరు అగైన్ ప్రాపర్గా అన్ఇన్స్టాల్ అనేది చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్.